తులారాశివారికి నవంబర్ 10 నుండి 15 వరకు పూర్ణ జాతక ఫలితాలు. గ్రహస్థితులు ఈ వారం తులారాశివారికి గ్రహస్థితి చాలా ప్రాముఖ్యమైన మార్పులను సూచిస్తోంది. శుక్రుడు మీ రాశిలో సంచారం చేస్తూ ఉండటంతో మీ వ్యక్తిత్వంలో ఆకర్షణ, మృదుత్వం, స్నేహభావం పెరుగుతాయి. అదే సమయంలో గురుడు మీ 7వ స్థానంలో మేషరాశిలో ఉన్నాడు. ఇది మీ భాగస్వామ్యం, వివాహం, వ్యాపారం మరియు సంబంధాలకు బలాన్నిస్తుంది. చంద్రుడు ఈ వారం ప్రారంభంలో కన్యారాశిలో ఉండి బుధుడు మరియు సూర్యుడితో కలిసిన సమయానికి మీ ఆలోచనలు కొంత మౌనంగా, లోతుగా మారతాయి. భారపు ప్రారంభం నవంబర్ 10, 11 ఈ 2 రోజులు మీకు అంతర్ముఖ ధోరణి కలిగిస్తాయి. మీరు గతంలో చేసిన పనులపై పునరాలోచన చేస్తారు. ఆర్థికంగా కొంత స్థిరత్వం కనిపించినప్పటికీ అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్నేహితులతో చిన్న చిన్న అపార్థాలు తలెత్తవచ్చు. కానీ మీరు కూల్గా స్పందిస్తే పెద్ద సమస్యలు నివారించవచ్చు. ఉద్యోగస్తులకు ఈ 2 రోజులు మీ బాస్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. మీ మాటలలో స్పష్టత ఉండాలి, లేని పక్షంలో అర్థం తప్పే అవకాశముంది. సోమవారం మధ్యవారం నవంబర్ 12, 13 ఈ 2 రోజుల్లో మీ రాశిపై చంద్రుని ప్రభావం శక్తివంతంగా ఉంటుంది. మీకు శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా దానిని సమర్థవంతంగా పూర్తి చెయ్యాలనే ఆసక్తి ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజులు చాలా అనుకూలం. కొత్త కాంట్రాక్ట్లు, ఒప్పందాలు సాధ్యమవుతాయి. అభ్యాసంలో ఉన్న విద్యార్థులకు ఇది విజయం సాధించే సమయం. మీరు చేసే కష్టానికి సరైన ఫలితాలు వస్తాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు మధురమైన సమయమవుతుంది. మీరు మీ ప్రేమితునితో గడపడం ద్వారా కొత్త అనుభూతులు పొందుతారు. కుటుంబంలో చిన్న విభేదాలు తొలగి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. వారాంతం నవంబర్ 14, 15 ఈ 2 రోజులు మానసిక ప్రశాంతత మరియు కుటుంబ ఆనందాన్ని సూచిస్తున్నాయి. తల్లిదండ్రులతో సమయం గడపడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మేలు చేస్తుంది. మీ మనసు సంతోషంగా ఉంటుంది. వ్యాపార విషయాల్లో జాగ్రత్త అవసరం. భాగస్వామ్యాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఆరోగ్యం సంబంధంగా మీరు మంచి స్థితిలో ఉన్నప్పటికీ ఒత్తిడి లేదా నిద్రలేమి సమస్యలు తలెత్తవచ్చు. సమగ్ర దృష్టి ఈ వారం తులారాశివారికి మధ్యలో ఉత్సాహం, ప్రారంభంలో శాంతి, చివర్లో సమతుల్యత ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ప్రతి పనిని క్రమబద్ధంగా చేయగలిగితే విజయాలు సాధ్యం. ప్రారంభం ఆర్థిక ఫలితాలు. ధనయోగం మధ్యవారంలో బలపడుతుంది. శుక్రుడు మీ రాశిలో ఉండటం వల్ల శ్రేయస్సు దిశగా అడుగులు పడతాయి. అయినప్పటికీ నవంబర్ 10, 11 తేదీల్లో అనవసర ఖర్చులు తగ్గించాలి. పెట్టుబడులకు సరైన సమయం నవంబర్ 13. ప్రేమ సంబంధాలు శుక్రుడు మీ పక్షాన ఉండడం వల్ల ప్రేమ జీవితంలో ఆనందముంటుంది. వివాహితుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సింగిల్ తులారాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. అయితే కొత్త సంబంధాలను వెంటనే గంభీరంగా తీసుకోవద్దు. కొంత సమయం ఇవ్వండి. ఆరోగ్యం మధ్యలో శారీరక శక్తి బలంగా ఉన్నప్పటికీ వారాంతంలో కొంత అలసట కనిపించవచ్చు. నిద్రను సరిగ్గా కాపాడండి. తులారాశివారు మానసిక ప్రశాంతతకు ధ్యానం, యోగా చెయ్యడం ద్వారా శాంతి పొందుతారు. ఆధ్యాత్మిక ఫలితాలు ఈ వారం మీకు శివుడి ఆరాధన మేలు చేస్తుంది. సోమవారం మరియు గురువారం రోజుల్లో పాలు లేదా పసుపుతో అభిషేకం చేస్తే అడ్డంకులు తొలగుతాయి. వృత్తి, కెరీర్ ఈ వారం తులారాశివారికి వృత్తి రంగంలో నూతన అవకాశాలు వస్తాయి. సూర్యుడు మరియు బుధుడు ఒకే స్థానంలో ఉండటం వల్ల మీ ఆలోచనల్లో చురుకుదనం, పని పట్ల చిత్తశుద్ధి పెరుగుతాయి. సాధారణంగా మీరు శాంతి, సమతుల్యతతో వ్యవహరించే వ్యక్తులు. ఈ లక్షణం ఈ వారం మీకు పెద్ద సహాయం చేస్తుంది. 10, 11 తేదీలలో ఉన్న ఒత్తిడిని మీరు బలంగా ఎదుర్కొంటారు. పై అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు ప్రొఫెషనల్గానే వ్యవహరించడం వల్ల ప్రతిష్ఠ పెరుగుతుంది. 12 నుండి 15 వరకు సమయము మీ వృత్తి జీవితంలో ఒక మలుపుగా నిలుస్తుంది. కొత్త బాధ్యతలు మీ మీద పడవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. మీరు సృజనాత్మకతను చూపగలుగుతారు. ఈ కాలంలో మీ కమ్యూనికేషన్ నైపుణ్యం బలపడుతుంది. ఉద్యోగస్తులకు సూచన బాస్ లేదా మేనేజర్తో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంగా ఉండాలి. అనవసర చర్చలు లేదా రాజకీయాలు దూరంగా ఉంచాలి. బుధుడు ప్రభావంతో కొత్త ఐడియాలు గుర్తింపు తెచ్చుతాయి. మీ పని పద్ధతి చూసి ఇతరులు నేర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ వారం 12, 13 తేదీలు ఇంటర్వ్యూలకు అనుకూలం. శుక్రుడు మీ రాశిలో ఉండటం వల్ల మీ ఆకర్షణ, మాట్లాడే తీరు ఇతరులను ఆకర్షికుంటుంది. ఇంతో వ్యాపారం, బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తులారాశివారిలో చాలా మంది వ్యాపార మేధస్సు ఉన్నవారు. ఈ వారం ఆ మేధస్సు మరింత పదునెక్కుతుంది. 11వ తేదీ వరకు మీరు వ్యాపారంలో నెమ్మదిగా నడిపిన 12 నుండి 15 వరకు సమయం చాలా చురుకుగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, కస్టమర్లు, ప్రాజెక్టులు రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు గురుడు 7వ స్థానంలో ఉండటం వల్ల భాగస్వామ్యాలు బలపడతాయి. కాని మీ భాగస్వామి భావోద్వేగంగా ఉంటే తగిన జాగ్రత్త తీసుకోవాలి.
అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి నిర్ణయాలు చర్చించి మాత్రమే తీసుకోవాలి. కొత్త వ్యాపార ప్రారంభాలు ఈ వారం 13 లేదా 14 తేదీలు ప్రారంభానికి శుభప్రదమైనవి. ఆ రోజు లగ్నం అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు మీ పక్షాన ఉండటం వల్ల వ్యాపార ప్రారంభానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. అభివృద్ధి సూచన: మీరు సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెటింగ్లో ప్రయత్నిస్తే గొప్ప ఫలితాలు వస్తాయి. బుధుడు మీ రాశికి అనుకూలంగా ఉండటం వల్ల డిజిటల్ రంగంలో ప్రగతి కనిపిస్తుంది. ఇంతో ఆర్థిక ఫలితాలు: తులారాశివారికి ఈ వారం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభంలో 10-11 తేదీల్లో అనవసర ఖర్చులు, ప్రయాణ వ్యయాలు పెరుగుతాయి. కానీ మధ్యవారంలో 12-14 మీకు అనుకూల లాభాలు వచ్చే అవకాశం ఉంది. విశేషంగా 13వ తేదీ గురు ప్రభావంతో పాత బాకీలు వసూలవుతాయి లేదా ఎవరైనా మీకు ఆర్థిక సహాయం చేస్తారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త: స్టాక్ మార్కెట్ లేదా క్రిప్టో రంగంలో పెద్ద పెట్టుబడులు పెట్టకండి. స్థిరాస్తి, బంగారం, భూమి సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలంటే 14వ తేదీ ఉత్తమం. ఇతరుల మాటలు విని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక భాగ్యం సూచన: ఈ వారం మీ ధన భాగ్యం 70% స్థాయిలో ఉంటుంది. శుక్రుడు ధనయోగాన్ని బలపరుస్తాడు, కాని కర్తృస్థానం కూడా చురుకుగా ఉంటుంది. కాబట్టి ఆదాయం వచ్చినప్పుడే దానిని సరిగ్గా కేటాయించండి. కీర్తి, గౌరవం, సామాజిక స్థానం: తులారాశివారు సహజంగా చక్కటి వ్యక్తిత్వం కలవారు. ఈ వారం మీ సమతుల్యత, మాటల్లో మాధుర్యం మీకు కొత్త అభిమానులను తెస్తాయి. సామాజికంగా మీరు కీర్తిని పొందుతారు. మీరు పాల్గొనే సభలు, కార్యక్రమాలు మీ ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తాయి. ప్రత్యేక సూచన: సోషల్ మీడియాలో కొత్త ప్రాజెక్టులు, పనులు పంచుకోవడం ద్వారా గుర్తింపు పొందండి. పెద్దల సలహా తీసుకుంటే తప్పులు జరగవు. మీ స్నేహితులు లేదా సహచరులతో సహకారం పెరుగుతుంది. ప్రయాణం: ఈ వారం ప్రయాణ యోగం ఉంది, కాని ప్రారంభంలో కొంత అవాంతరం ఉండవచ్చు. 12 నుండి 14 వరకు చిన్న దూర ప్రయాణాలు విజయం బొత్తవుతాయి. అధికారిక ట్రిప్స్ లేదా బిజినెస్ ట్రిప్స్ లాభదాయకమవుతాయి. విద్యార్థులకు, ఉద్యోగాన్వేషకులకు ఈ వారం ఇంటర్వ్యూ లేదా పరీక్షల కోసం ప్రయాణం విజయం బొత్తవుతుంది. ముఖ్య ఆర్థిక సూచనలు: 10-11 తేదీలలో పెద్ద మొత్తంలో ఖర్చు చేయకండి. 14వ తేదీ భూమి లేదా ఇంటి సంబంధిత లావాదేవీలు ప్రారంభించండి. ఆదాయాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. కుటుంబ జీవితం, ఫ్యామిలీ లైఫ్. తులారాశివారికి కుటుంబం ఈ వారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 10 మరియు 11 తేదీలలో కొంత విరోధభావం లేదా చిన్న అపార్థం ఏర్పడే అవకాశముంది. కారణం మీ మాటల్లో నేరుగా చెప్పే స్వభావం. ఈ కాలంలో మీ భావోద్వేగాలను సున్నితంగా వ్యక్తం చేయడం మంచిది. సూర్యుడు మరియు బుధుడు మీ ద్వాదశ స్థానం నుంచి ప్రభావం చూపుతుండటంతో తల్లిదండ్రులతో కొంత దూరమనిపించవచ్చు. అయితే 12 నుండి 15 వరకు పరిస్థితులు పూర్తిగా మారుతాయి. చంద్రుడు మీ రాశికి అనుకూలంగా సంచరిస్తూ కుటుంబంలో సంతోషం తెస్తాడు. మీరు ఇల్లు అలంకరించడం, బంధువులతో కలవడం, పాత స్నేహితులను సంప్రదించడం వంటి పనులలో నిమగ్నమవుతారు. ఈ కాలంలో ఇంట్లో శుభకార్యం, పూజ లేదా సత్కారం జరిగే అవకాశముంది. సూచన: పెద్దల సలహాను గౌరవించండి. ఇంట్లో వాతావరణం సౌమ్యంగా ఉంచండి. కుటుంబ ఆస్తి సంబంధిత చర్చలు వాయిదా వేయండి. ప్రేమ, రొమాన్స్. లవ్ అండ్ రొమాన్స్. శుక్రుడు తులారాశిలో ఉండటం ప్రేమ జీవితానికి అద్భుత ఫలితాలు ఇస్తుంది. మీ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ వారం మీరు అత్యంత ఆకర్షణీయంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ప్రేమలో ఉన్నవారికి 11వ తేదీ వరకు కొంత అపార్థం లేదా దూరముండవచ్చు. కాని 12వ తేదీ నుంచి మీ మధ్య బంధం బలపడుతుంది. మీరు మీ భాగస్వామికి చిన్న బహుమానం ఇస్తే లేదా సర్ప్రైజ్ చేస్తే ఆయన, ఆమె హృదయం గెలుస్తాడు. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల కొత్త ఆరంభమవుతుంది. కొత్త ప్రేమ సంబంధాలు. సింగిల్ తులా రాశివారికి ఈ వారం ప్రత్యేకంగా అనుకూలం. 13వ తేదీకి శుక్రుడి దృష్టి చురుకుగా ఉంటుంది. కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశముంది. సోషల్ మీడియా ద్వారా పరిచయాలు ప్రేమకు మారే అవకాశముంది. ప్రేమలో జాగ్రత్తలు. పాత సంబంధాలను గుర్తు చేసుకోవద్దు. అపార్థాలు పుట్టించే మూడో వ్యక్తులను దూరంగా ఉంచండి. దాంపత్య జీవితం, మ్యారేజ్ అండ్ మ్యారీడ్ లైఫ్. వివాహిత తులా రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 10-11 తేదీలలో కొంత చల్లదనం, బిజీ షెడ్యూల్ కారణంగా భాగస్వామితో సమయం గడపలేకపోవచ్చు. కాని 12 నుండి 15 వరకు వాతావరణం మారుతుంది. గురుడు మేషరాశిలోకుండటం వల్ల వివాహ బంధం బలపడుతుంది. ఇద్దరూ పరస్పర సహకారంతో సంతోషంగా ఉంటారు. దాంపత్య సూచనలు: మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకండి. 13వ తేదీన కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం మేలు చేస్తుంది. కొత్తగా వివాహం కానివారు వివాహ యోగం ఈ వారం బలంగా ఉంటుంది. ముఖ్యంగా 14వ తేదీ శుభదినం. పెద్దల సహకారంతో మీకు మంచి పరిచయం లేదా మ్యాచింగ్ వచ్చే అవకాశముంది. పిల్లల ఫలితాలు. తులా రాశివారికి పిల్లల విషయాలు సంతోషకరంగా ఉంటాయి.
వారు చదువులో లేదా కళల్లో మంచి పురోగతి సాధిస్తారు. మీరు వారికి ప్రోత్సాహం ఇస్తే వారు మరింత ఉత్తమ ఫలితాలు చూపిస్తారు. 12 నుండి 14వ తేదీలలో పిల్లల విజయ వార్తలు రావచ్చు. అయితే 10-11 తేదీలలో వారు ఆరోగ్యపరంగా కొంత అలసటగా ఉండవచ్చు. విద్యార్థుల పరిస్థితులు. ఈ వారం విద్యార్థులకు బలమైన శుభ ఫలితాలు ఉన్నాయి. బుధుడు మీ రాశికి అనుకూలంగా ఉండటంతో మేధస్సు, స్మరణ శక్తి పెరుగుతుంది. పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు 12-15 తేదీలలో మంచి ఫలితాలు పొందగలరు. గురువు సహాయం, గైడెన్స్ బలంగా ఉంటుంది. మీ దృష్టి కేంద్రీకరించండి. ఫోన్, సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండి. విదేశీ విద్య కోరేవారికి ఈ వారం కొత్త సమాచారం వస్తుంది. పాస్పోర్ట్ లేదా అడ్మిషన్ ప్రక్రియలు ముందుకు కదలవచ్చు. 13వ తేదీ తర్వాత ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితం. తులా రాశివారికి ఈ వారం ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. చంద్రుడు శాంతి స్థితిలో ఉండటం వల్ల మనసు ధ్యానంలో నిలుస్తుంది. మీరు భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే మానసిక శాంతి పొందుతారు. ఉత్తమ పూజా సూచన: శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా శివుడు ఆరాధన మేలు చేస్తుంది. సోమవారం పాలు లేదా పసుపుతో అభిషేకం చెయ్యండి. శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించడం కుటుంబంలో సుఖశాంతి తెస్తుంది. మంత్రం: ఓం నమః శివాయ లేదా ఓం శ్రీ శుక్రాయ నమః జపం చేయడం ఆర్థిక స్థిరత మరియు మానసిక ప్రశాంతత ఇస్తుంది. భాగం 3. సారాంశం: కుటుంబం, సమతుల్యత, శాంతి, మధ్యలో సంతోషం, ప్రేమ, కొత్త పరిచయాలు, బంధం బలపడటం. దాంపత్యం, అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలు, విజయాలు, సానుకూలత. విద్యార్థులు, చురుకుదనం, గుర్తింపు. ఆధ్యాత్మికత, శాంతి, ధ్యానం, పూజల ఫలితాలు. ఆరోగ్యం. తులా రాశివారికి ఈ వారం ఆరోగ్యం సాధారణంగా మంచి స్థితిలో ఉంటుంది. కానీ కొన్ని రోజుల్లో చిన్న అలసట, ఒత్తిడి లేదా తలనొప్పి అనుభవించే అవకాశముంది. సూర్యుడు ద్వాదశ స్థానంలో సంచరించటం వల్ల నిద్రలో లోపం లేదా ఆందోళన పెరిగే అవకాశముంది. 10-11 తేదీలు కొంత బలహీనత అనిపిస్తుంది. పనిలో ఒత్తిడి వల్ల మానసిక అలసట ఉంటుంది. పచ్చని కూరగాయలు, పండ్లు తీసుకోవడం మంచిది. 12-14 తేదీలు శారీరక శక్తి పెరుగుతుంది. యోగా, వ్యాయామం మొదలు పెడితే ఈ సమయం ఎంతో అనుకూలం. 15వ తేదీ తలస్నానం చెయ్యడం, శివాలయంలో అభిషేకం చెయ్యడం శరీరానికి మరియు మనసుకు ప్రశాంతత ఇస్తుంది. శత్రుప్రభావం. న్యాయ వ్యవహారాలు. తులారాశివారికి శుక్రుడు మరియు గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఈ వారం మీ శత్రువులు మీకు ఏమీ చెయ్యలేరు. మీ మాటల్లో సమతుల్యత, చాతుర్యముండటం వల్ల శత్రువులు కూడా మీతో స్నేహపూర్వకంగా మారవచ్చు. కాని 10-11 తేదీల్లో ఎవరి మీదనైనా కోపం రాకుండా జాగ్రత్త వహించాలి. న్యాయ సంబంధిత విషయాలు. మీ మీద ఉన్న పాత కోర్టు లేదా చట్ట సంబంధిత కేసులు ఉన్నవారైతే ఈ వారం అనుకూల మార్పు ఉంటుంది. 13వ తేదీ తర్వాత సానుకూల సమాచారం రాగలదు. శత్రు పరిహారం. రాత్రి సమయంలో అగ్ని దీపం ముందు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. శనివారం రోజున నల్ల నువ్వులు దానం చెయ్యడం మేలు చేస్తుంది. శుభముహూర్తాలు. ఈ వారం తులారాశివారికి 3 ముఖ్యమైన శుభ సమయాలు ఉన్నాయి. తేదీ, శుభ సమయం, శుభకార్యాలకు అనుకూలం. నవంబర్ 12 ఉదయం 8 నుండి 10:30 వరకు. కొత్త పనులు, ఇంటర్వ్యూ, వ్యాపార ఒప్పందాలు. నవంబర్ 13 మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు. పూజలు, ఆర్థిక నిర్ణయాలు. నవంబర్ 14 సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు. కుటుంబ కార్యక్రమాలు, స్నేహితులతో సమావేశాలు. శుభ రంగులు గోల్డ్, వైట్, పింక్. శుభ సంఖ్యలు 3, 6, 9. శుభరత్నం వైట్ ఓపల్ లేదా డైమండ్. శుక్రుడి ప్రభావం పెంచుతుంది. రోజువారీ గ్రహచలనం. నవంబర్ 10 చంద్రుడు కన్యారాశిలో. మీరు అంతర్ముఖ ధోరణిలో ఉంటారు. ఆలోచనలకు లోతు వస్తుంది. నవంబర్ 11 సూర్యుడు మరియు బుధుడు ప్రభావంతో ఆఫీస్ పనుల్లో ఒత్తిడి, కాని క్రమశిక్షణ వల్ల ఫలితం. నవంబర్ 12 చంద్రుడు తులా రాశిలో ప్రవేశిస్తాడు. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడం శుభం. నవంబర్ 13 గురువు దృష్టి బలంగా ఉంటుంది. ఆర్థిక లాభం, పాత సమస్యల పరిష్కారం. నవంబర్ 14 శుక్రుడు అనుకూలం. ప్రేమ, ఆనందం, సృజనాత్మకత రోజు. నవంబర్ 15 చంద్రుడు వృశ్చికంలోకి. ఆధ్యాత్మిక భావనలు, అంతర్ముఖత పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత. పరిహారాలు. తులా రాశివారికి ఈ వారం కింద తెలిపిన పరిహారాలు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయి. శుక్రగ్రహానికి పూజ. శుక్రవారం తెల్ల పూలు, పాలు, శర్కరతో పూజ చెయ్యండి. ఓం శుక్రాయ నమః 16 సార్లు జపించండి. శనిగ్రహ శాంతి. శనివారం నల్ల దుస్తులు ధరించి నల్ల నువ్వులు దానం చెయ్యండి. హనుమాన్ దేవుడికి నూనె దీపం వెలిగించండి. ఆధ్యాత్మిక శాంతి కోసం సోమవారం శివాలయంలో పాలు లేదా నీటితో అభిషేకం చెయ్యండి. ప్రతిరోజు ఉదయం పాజిటివ్ ఆలోచనలతో ప్రార్థన చెయ్యండి. వారపు సమీక్ష.
పరీక్ష, విభాగం, ఫలితాలు, ఉద్యోగం, కొత్త అవకాశాలు, ప్రశంసలు, వ్యాపారం, వృద్ధి, లాభాలు, ఆర్థికం, మిశ్రమం కాని లాభదాయకం, కుటుంబం, సంతోషం, అన్యోన్యత, ప్రేమ, బంధం బలపడటం, ఆరోగ్యం, సాధారణం, ధ్యానం అవసరం, శత్రువులు, నిష్ప్రభంగా మారడం, ఆధ్యాత్మికం, శాంతి, ధ్యానం, పూజల ఫలప్రదం. వారాంత తాత్పర్యం: తులారాశివారు ఈ వారం సమతుల్యత, చాతుర్యం, ఆకర్షణ అనే 3 శక్తులను మీ చేతిలో ఉంచుకుంటారు. మీరు ఎంత శాంతంగా వ్యవహరిస్తే అంత ఫలితం పొందుతారు. శుక్రుడు మీ పక్షాన ఉన్నందున ప్రేమ, లాభం, గౌరవం ఇవన్నీ కలిసే ఉంటాయి. ఈ వారం మీరు కొత్త ఆరంభాలు చేయగలరు. పాత సమస్యల పరిష్కారం కనుగొంటారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. శుభసూచన: శాంతి, సంతోషం, సమతుల్యత ఈ 3 మీ జీవితాన్ని ప్రకాశింపచేస్తాయి.